అంతేకాదు వెళ్ళాడా నిజంగా మేము ఎన్ని గంటలు టైం ఉందా మార్నింగ్ 4 AM లాంగ్ డిస్టెన్స్ రెండు కూడా లోకల్ క్యాన్ చేసి ఒక లాంగ్ డిస్టెన్స్ వేసి ఆదాయం చూపిస్తాను చూస్తున్నావా నేను అడిగి జరిగింది నువ్వు బండి కదలకు ముందు రాసేసుకుంటే ఏంటంటే వేసేస్తున్నాను ఏంటంటే సిస్టంలో ల్యాప్టాప్ మీ కన్వీనియన్స్ కోసం ఎన్ని బస్సులు అన్ని లేవుగా ఉన్నాయా అన్ని డివిజన్ అంటే రెండు పర్సనల్ డివిజన్ ఉంది, ఎసెట్ డివిజన్ ఉంది. పర్సనల్ డివిజన్ వరకు కార్పొరేషన్కే చాలా వరకు అధికారులు ఇచ్చారు. ఏ పర్సన్ ఎటు ఉండాలా, ఏ ఆఫీసర్ ఎటు ఉండాలా, ఏ ఎంప్లాయీ ఎటు ఉండాలి. అలా కాకుండా ఎసెట్ డివిజన్ అనేది ఈ మిసెస్ షీలా బేడే కమిటీకి రిఫర్ చేశారు. ఎసెట్ డివిజన్ అనేటువంటిది యాక్ట్ ప్రకారమే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే చేయాలి. సో పర్సనల్ డివిజన్లో ఈ మధ్య జరిగిన పరిణామం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్టీసీ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు రమణరావు గారు. వారికి ఈ ఎండీకి ఏవైతే అధికారాలు ఉన్నాయో అధికారాలన్నీ వారికి డెలిగేట్ చేశారు. డెలిగేట్ చేయడం అంటే మీకు తెలుసు, వారికి ఇచ్చేశారు. సో దాంతో ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఎండీలు పనిచేస్తున్నట్టుగా దాని అర్థం. తెలంగాణకు ఒక ఎండీ, ర్యాంక్ ఒకవేళ జేఎండీ అయినప్పటికి కూడా అధికారాలు మాత్రం ఎండీకి ఉన్న అధికారం. సో పైన ఎప్పుడైతే ఆ విధంగా డివిజన్ జరిగిందో కింద డివిజన్ పెద్ద కష్టం కాదు, పెట్టుకో. మ్యాక్సిమం 25th or 30th ఆఫ్ దిస్ మంత్కి ఈ పర్సనల్ డివిజన్ అనేటువంటిది ఇబ్బంది లేకుండా జరగడానికి మేము చూస్తున్నాం. ఉంటుంది కొన్ని ఇబ్బందులు ఎట్లా ఉంటాయంటే కొంతమంది తెలంగాణ ఉండిపోతామని, కొంతమంది మాకు ఇక్కడికి వస్తే ప్రమోషన్స్ రావు అక్కడ ఉంటుందని చెప్పి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే సాధారణంగా కొంచెం ఆంధ్రప్రదేశ్లో కొన్ని క్యాడర్స్లో నెంబర్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మనకి 50 పోస్టులు వచ్చినాయి అనుకోండి, 75 మంది ఉన్నారు మన వాళ్ళు చెప్తున్నారు. సో ఏం చేయాలి, 25 మందిని ఏం చేయాలి? మరి అక్కడ తక్కువ ఉంటారు కదా, డెఫినెట్గా అక్కడ తక్కువ ఉంటాయి. పోస్టులు సేమే కదా, రెండు రాష్ట్రాలకి పోస్టులు సేమ్. ఇక్కడ ఎక్కువ ఉంటే న్యాచురల్ అక్కడ తక్కువ ఉండాలి. కొంతమంది అక్కడ పోవడానికి వెళ్ళిగా లేరు, కొంతమంది అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో ఇవన్నీ చూసి ఏంటంటే వీలైనంత వరకు ఒక క్యాడర్లో ఎక్కువ ఉన్నాయి, ఇంకో క్యాడర్లో తక్కువ ఉంటున్నారు. మొత్తం అన్ని క్యాడర్స్ చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో కానీ టీఎస్ఆర్టీసీలో కానీ దాదాపు 200 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అక్కడ ఒక 200 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే డివిజిబుల్ పూల్ నేను చెప్పేది, స్టేట్ క్యాడర్ పోస్టులు నేను చెప్పేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న డిపో మేనేజర్ ఉన్నాడు, ఈ డిపో మేనేజర్ ఈ విల్ బి ఓన్లీ ఆంధ్రాకే వస్తాడు, ఏపీఎస్ఆర్టీసీకి వస్తాడు. మేబీ ఈ మంత్ 25th మ్యాక్సిమం 30th పర్సనల్ డివిజన్కి సంబంధించి ఒక కొలిక్ వస్తుంది. ఇంకా ఆస్తుల విభజన అంటారా, బోర్డు కూర్చోవాలా. మిసెస్ షీలా బేడే కమిటీ గారు ఏం చెప్తారు కాబట్టి మనం ఆంధ్ర గురించి మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. దాదాపు 2 కోట్లు పర్ డే నష్టం వస్తుంది, రోజుకి 2 కోట్ల నష్టం. ఈ 2 కోట్ల నష్టం ఎందుకు వస్తుంది, ఏ విధంగా మనం ఇంటర్నల్ ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు, ఏ విధంగా మనకు ఉన్నటువంటి ఆస్తుల్ని కొంచెం కమర్షియల్ చేసుకోవచ్చు. నాన్ ట్రాఫిక్ రెవెన్యూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పిన, ఇప్పుడు మాకున్న కష్టాలు ఉన్నాయి. 2 కోట్ల నష్టమే కాకుండా ఇప్పుడు ఎంప్లాయీస్కి స్టేట్ గవర్నమెంట్ అందరూ వాళ్ళు పిఆర్సీలో రివిజన్ ఇచ్చింది కాబట్టి కార్పొరేషన్ ఎంప్లాయీస్ కూడా అడుగుతారు. అడిగినప్పుడు ఏంటి, ఇప్పుడు తెలంగాణలో కొంచెం ఎక్కువ వస్తాయి, వాళ్ళు ఆంధ్రాలో కొంచెం ఎక్కువ వస్తాయి ఉంటుంది కదా, వాళ్ళకి ఏదో ఆశ ఉంటుంది. సో అది ఎంత భారం పడుతుంది మా మీద అనేటువంటిది ఒక అంచనాకు వచ్చాం. ఇప్పుడున్న దాన్నే కన్ఫర్మ్ చేసినా కానీ 400 కోట్లు పైన భారం పడుతుంది సంవత్సరానికి ఆర్టీసీకి. సో వాళ్ళు ఏమంటారు, జనరల్గా మాకు వారితో పాటు సమానంగా ఇవ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సమానంగా ఇవ్వండి, వాళ్ళ కోరికలు వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి. సో వీటితోటి ఏ విధంగా మనం ఈ 400 కోట్లు పూడ్చగలం, ఎట్లా చేయాలి, అది మెయిన్ ఇష్యూ. దానికి సంబంధించి యూనియన్స్తో కూడా చర్చలు స్టార్ట్ చేశాం. మేబీ టేక్స్ అంటే అన్ని సమస్యలు ఒకసారి వచ్చినాయి మాకు. బైఫర్కేషన్ అనేది, బైఫర్కేషన్ ఆఫ్కోర్స్ ఈ మంత్ చివరికి కొంచెం కొలిక్కి రావచ్చు. అదేవిధంగా వీరితో కూడా చర్చలు మొదలుపెట్టేసి ఏ విధంగా చేద్దాం, ఏమైనా బాండ్స్ రూపంలో ఏమైనా ఇద్దామా, లేకపోతే ఎంత ఇవ్వాలి, ఇస్తే ఏమిటని ముఖ్యమంత్రి గారితో వీళ్ళందరూ చర్చించి ఆదాయం ఏ విధంగా వస్తేనే కదా, ఆదాయం వస్తేనే కదా ఇచ్చేది. లేకపోతే ఏముంది, ఇప్పుడు కొన్ని కార్పొరేషన్స్లో డబ్బులు ఇవ్వట్లా, జీతాలు ఇవ్వట్లా.
ఆ పరిస్థితి ఇంకా రాలా. ఇక్కడ ఎట్టో గట్ట క్యాష్ ఫ్లో ఉంది కాబట్టి నడిపిస్తున్నాం. అందుకనే ఈ సంవత్సరం మీరు బస్సులు చూసినా కానీ లీస్ట్ నెంబర్ ఆఫ్ బస్సెస్ యాడ్ చేసాం అన్నమాట. ఈసారి చాలా తక్కువ యాడ్ చేసాం. దాదాపు 370, 380 బస్సులు యాడ్ చేసింది. ఒక్కొక్కసారి 4000 బస్సులు యాడ్ చేసిన కార్పొరేషన్ ఈ సంవత్సరం 380 బస్సులు పరిమితం చేస్తున్నాం. ఎందుకంటే బస్సు కొనాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ అనేవాళ్ళు లేదా మీ అబ్బాయిని తీసుకురావాలి. ఇప్పుడు అసలు ఎందుకు పరిస్థితి ఇట్లా ఉంది కార్పొరేషన్ అని అంటే, చూడండి ఈయన పిఎల్ఎన్ స్టేట్మెంట్ చూపిస్తే తెలుస్తుంది. ఆపరేషనల్ ప్రాఫిట్ ఉందా లేదా, అసలు బస్సులు నడిపితే మాకు లాభం వస్తుందా లేదా. ఇప్పుడు ఆయన ఎందుకు లాస్ చూపిస్తున్నాడంటే, అప్పులు, వడ్డీ కట్టాల్సిన వడ్డీలు, డెప్రిసియేషన్ అని అది అనేది అన్నీ కలిపి చూసి మొత్తం చూసి ఈ 13 లక్షలు ఈ ఫిబ్రవరి 13 లక్షలు నష్టం వచ్చింది. అదే అప్పు లేకపోతే ఆయన ప్రాఫిట్లో ఉండేవాడు. సో అప్పు అనేది ఇంకా తీసుకొచ్చి బస్సులు కొనాలి అనేటువంటిది ఎప్పటికీ 2-3 ఆలోచనలు వస్తున్నాయి. మేము కూడా కన్సల్టెన్సీ వ్యూ తీసుకున్నాం, అభిప్రాయం తీసుకున్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ 5,000 కోట్ల పైన అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి, ఏపీఎస్ఆర్టీసీకి. ఏ విధంగా తీర్చాలి, గవర్నమెంట్ గ్యారంటీ ఏమైనా తీసుకున్నావా లేదా అని 5,000 crores. 1,500 బస్సెస్ అండి ఆల్ ఓవర్ ద స్టేట్. ప్లస్ ఒక 100 బస్సెస్ ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ రాజమండ్రి సిటీ. సిటీ ఒక 100 సిటీ బస్సెస్ కంటిన్యూస్గా మేము చెప్పుకున్నాడు. 12 డేస్లో 14 to 24. దానికి తగ్గ బడ్జెట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏసీ బస్సెస్ మొత్తం కలిపినా కానీ 2 రాష్ట్రాలు 350 కన్నా ఎక్కువ. ఆంధ్రాకు ఓన్లీ 250 బస్సెస్ ఉన్నాయి. 12,000 బస్సులు 250 బస్సులు అంటే చాలా చిన్న తక్కువ కదా. మరి ఎందుకు తక్కువ చేయాల్సి వచ్చింది అనేటువంటిది మేము వర్కౌట్ చేస్తున్నాం. ఈసారి కొన్న బస్సుల్లో ఏంటంటే ఏసీ బస్ కాంపోనెంట్ కొంచెం పెంచుతాం. ప్రాఫిట్ వచ్చే సెక్టర్ అది. ఇప్పుడు మీ ప్రోడక్ట్ మిక్స్లో ఎస్ఎల్ ప్రాఫిట్లో ఉందా?